క్రిస్మస్ పేరు చెప్పి ఈ డాన్స్ జోక్స్ వేస్తున్నారు. వీటి వలన ఒక అల్లరి కలుగుతుంది తప్ప ఒక ఆత్మకు రక్షణ గాని, ఒక దేవుని బిడ్డల ఆత్మీయ జీవితంలో ఉజ్జీవం గాని ఎక్కడ కలుగుతున్నాయమ్మా? ఈ యవనస్తులు ఉన్నారు కదమ్మా, చర్చి డెకరేషన్ చేయమంటే రాత్రంతా చేయడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. రాత్రులన్నీ ఎన్ని రాత్రులైనా ఆ ఆసక్తి తగ్గదు. కానీ పట్టుమని ప్రార్థన చేస్తారంటే రోజుకో గంట ప్రార్థన చేసే ఒక అలవాటు యవనస్తుల్లో కనబడట్లేదు. ఈ క్రిస్మస్ పేరు చెప్పి పెద్ద పెద్ద స్టేజీలు, పెద్ద పెద్ద లైటింగ్లు, అలాగే డెకరేషన్స్, డాన్సులు, డీజే సౌండ్స్, ఇంకా రకరకాలుగా ధనాన్ని వెచ్చించి ఖర్చు పెడుతున్నారు గాని దీని ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అని ఆలోచన చేయట్లేదమ్మా. క్రిస్మస్ లో క్రీస్తును ఆరాధించడం మానేసి, క్రీస్తును గొప్ప చేయడం మానేసి తమ్మును తాము గొప్ప చేసుకుంటున్నారే. యేసయ్య కోరుకునేది ఈ హంగులు ఆర్భాటాలు కాదమ్మా. ప్రతి పాపి రక్షణ పొందాలని, అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఎత్తబడే సంఘంగా సంఘమంతా తీర్చిదిద్దబడాలని యేసయ్య ఎంతో కోరుకుంటున్నాడమ్మా. కానీ బాధాకరం ఏంటంటే చాలా క్రిస్మస్లు క్రీస్తు కనబడకుండానే, సువార్త వినబడకుండానే జరిగిపోతున్నాయమ్మా. ప్రేమ విందు పేరు చెప్పి పేరు కోసం గొప్ప గొప్ప వంటకాలు చేసి తిని చాలా ఆహారాన్ని వ్యర్థంగా పడేస్తున్నారు గాని ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టే ప్రయత్నం చేయట్లేదమ్మా. ఇంకా చెప్పాలంటే క్యారల్స్ పేరు చెప్పి డీజేలు పెట్టి అర్ధరాత్రి వేళ అల్లరిగా తిరుగుతూ అన్ని జనులకు విసుగు పుట్టిస్తున్నారమ్మా. ఏమని అడిగితే గొర్రెల కాపర్లు రాత్రి వేళ వెళ్లారు కాబట్టి మేము కూడా రాత్రి వేళ వెళ్తామంటున్నారమ్మా. వాళ్ళకి రాత్రే తెలిసింది కాబట్టి రాత్రే బయలుదేరి వెళ్లారు. మరి వీళ్ళెందుకు అర్ధరాత్రి వెళ్తున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. క్రిస్మస్ అలా కాదమ్మా జరగాల్సింది. క్రిస్మస్ లో క్రీస్తు మహిమపరచబడాలి, మనం ప్రజలకు మాదిరిగా ఉండాలమ్మా.